అమ్మ లేదు, చిన్నమ్మ జైలుకెళ్లారు. కనీసం వారసులు కూడా లేరు. పార్టీ నేతలకు అధికార పీఠమే ముఖ్యమైంది. అందుకే జయ ఆస్తులకు ఏ దిక్కు లేదు. వేల కోట్ల విలువైన బంగళాలు నిర్మానుష్యమయ్యాయి. వేలాది ఎకరాల గార్డెన్స్ వెలవెలబోతున్నాయి. అందుకే జయ ఆస్తులను టార్గెట్ చేసుకున్నాయి కొన్ని ముఠాలు. వరుస చోరీలు, హత్యలతో హడలెత్తిస్తున్నాయి. కొడనాడు ఎస్టేట్ వేదికగా తమిళనాడులో అసలేం జరుగుతోంది? సిరుదావూరు బంగ్లాకు నిప్పు. కొడనాడు ఎస్టేట్లో వాచ్మెన్ హత్య. 2 చోట్ల జయ ఆస్తి పత్రాలు చోరీ. ఈ క్రైమ్ ఎపిసోడ్ అంతటితో ఆగిపోలేదు. ఇప్పుడు ఏకంగా నిందితులను వేటాడి చంపేస్తున్నారు దుండగులు. కేసు తమ మెడకు చుట్టుకోకుండా నిజాలను సమాధి చేస్తున్నారు. జయ ఆస్తులను కాజేసేందుకు క్రిమినల్ మైండ్తో కుట్రలు చేస్తున్నారు. ఒకే రాత్రి 2 రోడ్డు ప్రమాదాలు. ఏప్రిల్ 24న కొడనాడ్లోని జయ ఎస్టేట్లో హత్య జరిగింది. సెక్యూరిటీ గార్డును హతమార్చి పలు కీలక దస్త్రాలను ఎత్తుకెళ్లారు దుండగులు. ఈ కేసులో పలువురిని అరెస్టు చేసి విచారిస్తున్నారు పోలీసులు. అయితే హత్యతో సంబంధమున్న 2 నిందితులు ఒకే రాత్రి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. కాదు, ఎవరో కావాలనే పక్కా స్కెచ్తో యాక్సిడెంట్ చేశారు. కనకరాజ్ ఇతడు గతంలో జయలలిత దగ్గర డ్రైవర్గా పనిచేశాడు. జయలలిత పేరు చెప్పి అక్రమాలకు పాల్పడుతున్నాడనే కారణంతో 2012లో అతన్ని విధుల నుంచి తప్పించారు జయ. అయితే కొడనాడ్ ఎస్టేట్లో జరిగిన హత్యకు ఇతనికి సంబంధం ఉంది. ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. కానీ అంతలోనే ఎవరో చంపేశారు. బైక్పై ఒంటరిగా వెళ్తున్న కనకరాజ్ను వెనక నుంచి ఢీకొట్టి హత్య చేశారు. సేలం జిల్లా అట్టూరు సమీపంలో ఈ ఘటన జరిగింది. ఆ తర్వాత కాసేపటికే కేరళలోని పాలక్కల్లో మరో యాక్సిడెంట్ జరిగింది. అక్కడ కనకరాజు స్నేహితుడిపై అటాక్ చేశారు. ఇసుక లారీతో ఢీకొట్టి పరారయ్యారు దుండగులు. ఈ ప్రమాదంలో సయాన్ భార్యతో పాటు కుమారుడు చనిపోయాడు. తీవ్ర గాయాలతో ప్రస్తుతం అతడు కోయంబత్తూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ 2 ఘటనలు ఒకే రాత్రి జరిగాయి. వీరిద్దరికీ కొడనాడ్ ఎస్టేట్లో జరిగిన హత్యలతో సంబంధం ఉంది. ఈ నేపథ్యంలో 2 ప్రమాదాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కనకరాజ్, సయాన్ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. పైగా కనకరాజ్ గతంలో జయ దగ్గర డ్రైవర్గా పనిచేశాడు. అంతేకాదు, కొడనాడు హత్య కేసులో వీరిద్దరి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తేల్చారు. పైగా హత్య జరిగినప్పుడు సయాన్ ఉపయోగించిన కారుకే ఇప్పుడు యాక్సిడెంట్ జరిగింది. ఈ నేపథ్యంలో వీరికి యాక్సిడెంట్ జరగటం, అందులో కనకరాజ్ చనిపోవడం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. ఒకే సమయంలో 2 ప్రమాదాలు జరగటం వెనుక కుట్ర దాగుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే జయ ఆస్తి పత్రాల చోరీ వెనుక వేరే ఎవరో పెద్ద వ్యక్తున్నారు. వారే ఇదంతా చేయిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన వివరాలు బయటకు పొక్కకుండా ఉండేందుకే నిందితులను చంపే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ 2 ప్రమాదాలను సీరియస్ గా తీసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అటు కొడనాడు హత్య కేసు దర్యాప్తును కూడా వేగవంతం చేశారు. జయ ఆస్తుల కబ్జాలే లక్ష్యంగా సాగుతున్న ఈ మిస్టరీ ఘటనలు తమిళనాట సంచలనం రేపుతున్నాయి. ఓవైపు అధికారం కోసం పళని, పన్నీర్ వర్గాలు రచ్చకెక్కాయి. ఇదే అదనుగా కొన్ని అజ్ఞాత ముఠాలు జయ ఆస్తుల వెనకబడ్డాయి. ఆమె ఆస్తులను ఎలాగైనా చేజిక్కించుకోవాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అందుకోసం చోరీలే కాదు, ఏకంగా ప్రాణాలే తీస్తున్నారు. వీటి వెనుక ఎవరి హస్తం ఉంది? మన్నార్గుడి మాఫియానా, లేదంటే ఏదైనా లోకల్ ముఠానా? జయ ఆస్తులే టార్గెట్గా జరుగుతున్న దాడులు ఇప్పుడు తమిళనాట కలకలం రేపుతున్నాయి. అమ్మ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. కానీ జయ సంపాదించిన ఆస్తులున్నాయి. సీఎంగా సుదీర్ఘకాలం పాటు పనిచేసిన జయలలిత ఎన్నో ఆస్తులను కూడబెట్టారు. పోయస్ గార్డెన్లోని వేద నిలయం, నీలగిరి కొండల్లోని కొడనాడు ఎస్టేట్, సిరుదావూరులోని జయ బంగ్లా, హైదరాబాద్లోని జయ గార్డెన్స్, ఇలా ఒక్కటా రెండా ఎన్నో ఆస్తులున్నాయి. వాటిలో చాలా వరకు బినామీ పేర్ల మీద ఉన్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. జయ మరణం తర్వాత అవన్నీ ఖాళీగా ఉన్నాయి. జన సంచారం లేక వెలవెలబోతున్నాయి. కానీ వాటి మార్కెట్ విలువ వేల కోట్లుండటంతో కొన్ని అజ్ఞాత శక్తులు కన్నేశాయి.
జయ మరణం తర్వాత అధికారం కోసం శశికళ పన్నీరు వర్గాలు సృష్టించిన అలజడి అంతా ఇంత కాదు. అధికారం కోసం తలపడుతూనే జయ నివసించిన పోయస్ గార్డెన్ పై ఆధిపత్యం కోసం తలపడ్డారు. వేద నిలయం ఆస్తి తమకే చెందుతుందని రెండు వర్గాలు వాదోపవాదాలకు దిగాయి. మధ్యలో తామే వారసులమంటూ జయ మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్ తెరపైకొచ్చారు. ఇక మరో కేటుగాడు తానే జయలలిత వారసుడినంటూ నకిలీ పత్రాలు చూపించి కోర్టుకు కూడా వెళ్లాడు. ఇలా ఒక్కరా ఇద్దరా? వేద నిలయంతో పాటు ఇతర జయ ఆస్తులపై ఎంతో మంది కన్నుపడింది. అయితే జయకున్న ఆస్తుల్లో నీలగిరి కొండల్లోని కొడనాడు ఎస్టేట్ ప్రధానమైంది. 900 ఎకరాల్లో ఉన్న ఈ ఎస్టేట్ అంటే జయకు ఎంతో ఇష్టం. ఆమెకు మనసు బాలేనప్పుడల్లా అక్కడికి వచ్చి సేద తీరేవారు. ఈ ఎస్టేట్ కు 30 ఏళ్లుగా నేపాల్కు చెందిన ఓం బహదూర్ కాపలాగా ఉండేవాడు. అయితే జయ ఎస్టేట్ పై కన్నేసిన దుండగులు ఈ నెల 24న వాచ్మెన్ ను దారుణంగా హతమార్చారు. మరో వాచ్మెన్ ను తీవ్రంగా గాయపరిచి జయ ఆస్తులకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లను అపహరించారు. ఈ ఎస్టేట్ మార్కెట్ విలువ 1000 కోట్లుంటుందని సమాచారం. ఇదే కాదు, అంతకుముందు కాంచీపురం జిల్లా సిరుదావురు సమీపంలోని జయలలిత బంగ్లాకు కొందరు దుండగులు నిప్పంటించారు. కొన్ని కీలక పత్రాలు కాలిపోగా మరికొన్నిటిని ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. ఎంతో మంది బినామీల జాబితా కూడా సిరుదావురు బంగ్లాలో ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ రెండు ఘటనలు యాదృచ్ఛికంగా జరిగినవి కావని ఎవరో కావాలని చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. తమిళనాడు ప్రజలు, మీడియా దృష్టంతా రాజకీయాల చుట్టూ తిరుగుతుండటంతో ఇదే అదునుగా కొన్ని ముఠాలు చెలరేగుతున్నాయి. జయకు సంబంధించిన గెస్ట్ హౌస్లు, ఇతర ఆస్తులపై కన్నేసి దొరికినంత దోచేస్తున్నారు. జయలలిత బంగ్లాకు కాపలా ఉన్న వాచ్మెన్ ను చంపటమే కాదు, అతన్ని హత్య చేసిన నిందితుల్ని కూడా వదిలిపెట్టడం లేదు దుండగులు. తమ పేరు బయటకు రాకుండా ఉండేందుకు వారిని సైతం చంపే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని బట్టి జయ ఆస్తుల కోసం ఆ ముఠాలు ఎంతకైనా తెగించారని అర్థమవుతోంది. అయితే ఈ వరుస ఘటనల వెనుక ఎవరి హస్తముంది? ఇదంతా కొన్ని ముఠాల పనిగా అనుమానాలొస్తున్నాయి. ఎవరా ముఠాలు? మన్నార్గుడి మాఫియానా, లేదంటే ఏదైనా రౌడీ గ్యాంగా అన్నది తేలాల్సింది. ఇప్పటికే శశికళ ఆశించిన పదవి దూరమైంది, పార్టీ కూడా పక్కన పెట్టేసింది. ఇక మిగిలింది ఒక్క జయ ఆస్తులే. అందుకే వాటిని చేజిక్కించుకునేందుకు శశికళే ఇదంతా చేస్తోందనే ప్రచారం జరుగుతోంది. మొత్తంగా జయ ఆస్తులే టార్గెట్ గా జరుగుతున్న దాడులు, హత్యలు ఇప్పుడు తమిళనాడులో సంచలనం రేపుతున్నాయి. ఈ దాడులు ఎవరు చేస్తున్నారన్నదే పెద్ద మిస్టరీగా మారింది. చెన్నైలో సీన్ ముగిసింది. లంచం కేసు విచారణ తిరిగి ఢిల్లీకి చేరింది. దినకరన్ను మళ్లీ ఢిల్లీకి తీసుకెళ్లారు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. 3 రోజుల పాటు శశి మేనల్లుడిపై ప్రశ్నల వర్షం గుప్పించిన పోలీసులు పలు ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. ఆ సాక్ష్యాలతో మరికొన్ని అరెస్టులు చేసేందుకు రంగం సిద్ధమైంది. మొత్తంగా 2 ఆకుల లంచం కేసు శశి మేనల్లుడిని ముప్పు తిప్పలు పెడుతోంది. ఈసీకి లంచం కేసులో దినకరన్ పై విచారణ కొనసాగుతోంది. చెన్నైలో 3 రోజుల పాటు విచారించిన పోలీసులు తిరిగి దినకరన్ ను ఢిల్లీకి తరలించారు. ఈ కేసులో తదుపరి విచారణను ఢిల్లీలోనే కొనసాగించనున్నారు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. 2 ఆకుల గుర్తుకు ఈసీకి లంచం ఇవ్వజూపిన కేసులో ఈ నెల 25న దినకరన్ ను అరెస్టు చేశారు ఢిల్లీ పోలీసులు. ఆ తర్వాత విచారణలో భాగంగా 27న చెన్నైకి తీసుకెళ్లారు. అక్కడ 3 రోజుల పాటు ఆయన్ను విచారించారు. ఈ కేసులో సంబంధాలున్నాయనే ఆరోపణలతో పలువురిని ప్రశ్నించారు పోలీసులు. దినకరన్తో పాటు ఆయన భార్య అనురాధ, స్నేహితుడు మల్లికార్జున్, పిఏ జనార్దన్ ను విచారించారు. అంతేకాదు, దినకరన్ నివాసంలో సోదాలు చేసిన పోలీసులు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో లింకులున్న హవాలా ఆపరేటర్ నరేష్ జైన్ను ఇప్పటికే అరెస్ట్ చేశారు పోలీసులు. సుఖేష్ కు నగదు బదిలీ చేసేందుకు నరేష్ సహకరించినట్లు తెలుస్తోంది. హవాలా ద్వారా చట్టవిరుద్ధంగా మనీ ట్రాన్స్ఫర్ చేసినట్లు అభియోగాలు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం హవాలా ఆపరేటర్ నరేష్ పోలీసుల రిమాండ్లో ఉన్నాడు. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 4గురిని అరెస్ట్ చేశారు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. చెన్నైలో జరిగిన విచారణలో పలు కీలక సాక్ష్యాలను కూడా సేకరించినట్లు తెలుస్తోంది. 2 ఆకుల గుర్తును దక్కించుకునేందుకు ఏకంగా ఎన్నికల కమిషన్నే ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారనేది దినకరన్ పై ప్రధాన అభియోగం. మధ్యవర్తి సుఖేష్ చంద్రశేఖర్ సాయంతో 60 కోట్లు లంచం ఇచ్చేందుకు ప్లాన్ చేసుకున్నట్టు అభియోగాలు నమోదు చేశారు పోలీసులు. మొదట సుఖేష్ చంద్రశేఖర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు 1,30,00,000 రూపాయలను, పలు లగ్జరీ కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు లంచం కేసులో దినకరన్ ను అక్రమంగా ఇరికించారని ఆరోపిస్తున్నారు ఆయన వర్గం నేతలు. బెయిల్ కోసం ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో విషాదం చోటు చేసుకుంది. ఫోన్ దొంగిలించాడు అనే నెపంతో ప్రణీత్ అనే యువకుడిని కొంతమంది చితకబాదారు. దీనికి మనస్తాపనకు గురైన ప్రణీత్ ఆత్మహత్య చేసుకున్నాడు.
ఫోన్ దొంగతనం చేశావంటూ అవమానించడమే కాకుండా చితక్కొట్టడంతో ప్రణీత్ ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నాడని అతని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రణీత్ ఆత్మహత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని ప్రణీత్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రణీత్ మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అతని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఒక దోస్తాన్లా కలిసి 2-3 ఫ్రెండ్స్ వచ్చి ఇంటికి వచ్చేసి ఫస్ట్ కొట్టిపోయారు. ఈ పక్కన ఏదో ఓపెన్ ప్లేస్ ఉంది అక్కడ కొట్టిర్రు. కొట్టినాక ఒక ఫోన్ అంట, సెల్ ఫోన్ ఎక్కడదో మనకైతే సెల్ ఫోన్ గురించి మనకైతే తెలియదు. ఆ ఫోన్ విషయం అని చెప్పేసి మనతో చెప్పారు. వాళ్ళు ఏమన్నారంటే ఆ ఫోన్ నాకు ఇచ్చిర్రు అని చెప్పేసి అన్నాడంట. ఆ ఫోన్ తీసుకుపోయి ఫోన్ అనుకో వానికి ఇస్తే వాడు వచ్చి మళ్ళా ఈయన్నే కొట్టినట మా ఓని. అదే ఆ చికెన్ షాప్ అంతానంట. వాళ్ళ పేరు తెలియదు సార్ మాకు. అయితే వాళ్ళు కొట్టి ఇంటికి వచ్చి ఇంట్లోకించి కూడా గుంజి కొట్టిరంట. ఏమన్నారంటే మాకు కూడా మేము మా ఇంటికాడికి వచ్చి బయట కొట్టిరు, ఇంటికి కూడా వచ్చి నేను బతకనీయం రా అని చెప్పేసి చెప్పారు. అతన్ని పెట్రోల్ పోసి కూడా తలక పెడతాం రా బాబు అని చెప్పేసి చెప్పారంట. వాడు ఏంటంటే మన గలీలాగా నాకు పేరు నాకు నారాజ్ అయినా నాకు ఇంట్లోకించి నన్ను గుంజి కొట్టిరు, నేను ఎందుకు బతకడం అని చెప్పేసి వాడు సూసైడ్ వాడు చేసుకుండా లేకపోతే పెట్రోల్ వాళ్ళే పోసి తలక పెట్టిన సంగతి కూడా మాకు తెలియదు. సారు ఇక జరిగిన ఇంటికి వచ్చిర్రు, కొట్టిండ్రు. కొట్టి ఇక సపరేట్ వాళ్ళు అక్కడ పోయిండ్రు. నా కొడుకు నాకు ఇది అయిపోయిండు. ఎవరు కొట్టింది? ఎవరు? ఆ చికెన్ షాప్ వాళ్ళకి వచ్చి కొట్టిండ్రు. ఎందుకు కొట్టారంటే వాళ్ళు ఎందుకు కొట్టారంటే ఏదో సార్ నాకు తెలియదు. మరి అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. నాకేం చెప్పలే. ఫోన్ తీసుకుపోయి ఫోన్ ఏదో ఇచ్చిన ఫోన్ అని చెప్పిండు. ఇక్కడ కనిపిస్తే మాతటంటే అదుకే కనిపిస్తే నీకు పెట్రోల్ పోసి తలగ పెడతా, ఇక్కడ రావద్దని అన్నాడంట సారు. అయితే నాకు పొద్దున వచ్చి చెప్పిండు, మమ్మీకి ఇట్లా అంటుండు అని. అంటే ఉత్తగా అన్నాడు తీరా, నువ్వు ఫోన్ తెచ్చినా అని చెప్పిండు కదా నీ మీద, అట్లా అన్నాడు తీరా ఉత్తగా అన్నాడని నేను చెప్పిన అంతే. ఇక రెడ్ శాండిల్ లేడీ స్మగ్లర్ సంగీత చటర్జీతో రెడ్ డాన్స్ కున్న లింకులు బయటపడుతున్నాయి. సంగీతను మరోసారి కస్టడీలోకి తీసుకున్నారు చిత్తూరు జిల్లా పోలీసులు. ఇప్పటికే సంగీత అక్రమాస్తులు, ఎర్రచంద్రం స్మగ్లింగ్లో ఆమె నిర్వహించిన పాత్రపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టిన పోలీసులు కీలక ఆధారాలు, సాక్ష్యాలను సేకరించేందుకు కస్టడీలోకి తీసుకున్నారు. ఆమెను 5 రోజుల పాటు విచారించనున్నారు. రెడ్ శాండిల్ లేడీ స్మగ్లర్ దగ్గర బడా స్మగ్లర్ల గుట్టు. రెడ్ స్మగ్లింగ్ డాన్ల చిట్టా విప్పుతోన్న సంగీత చెప్పిన నిజాలతో రెడ్ స్మగ్లర్ల వెన్నులో వణుకు. రెడ్ శాండిల్ లేడీ స్మగ్లర్ సంగీత చటర్జీ నుంచి కీలక సమాచారాన్ని రాబడుతున్నారు పోలీసులు. సంగీత కస్టడీలో కొత్త స్మగ్లర్ల చిట్టాను విప్పుతోంది. అలానే హవాలా రూపంలో కోట్ల రూపాయలు ఎలా చేతులు మారాయో విచారణలో బయటపెడుతోంది. అటు తన పుట్టినరోజున ప్రియుడు లక్ష్మణ్ నుంచి తుపాకీ లైసెన్స్ పొందినట్లు అంగీకరించింది. నకిలీ డాక్యుమెంట్లతో మరో 4గురికి గన్ లైసెన్స్ ఇప్పించిన విషయాన్ని బయటపెట్టింది లేడీ స్మగ్లర్ సంగీత చటర్జీ. చిత్తూరు జిల్లా పోలీస్ యంత్రాంగానికి చుక్కలు చూపించిన సంగీతను మరోసారి కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. ప్రియుడు లక్ష్మణ్ కు అండగా ఉంటూ రెడ్ శాండిల్ స్మగ్లింగ్ లో సంగీత రాణించినట్టుగా భావిస్తోన్న పోలీసులు ఆమెను 5 రోజుల పాటు విచారించనున్నారు. 2015 డిసెంబర్ 28న యాదమరి పోలీస్ స్టేషన్లో నమోదైన ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో A8గా ఉంది సంగీత. 5 రోజుల పాటు ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు. సంగీత నుంచి నిజాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. గత నెల 29న కల్లూరు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో అరెస్ట్ చేసి ఈ నెల 5 నుంచి వారం రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించారు చిత్తూరు జిల్లా పోలీసులు. ఇప్పుడు మరోసారి
తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పటికే సంగీత అక్రమ ఆస్తులు, ఎర్రచందనం స్మగ్లింగ్ లో ఆమె నిర్వహించిన పాత్రపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టిన పోలీసులు కీలక ఆధారాల్ని, సాక్ష్యాల్ని సేకరించేందుకు కస్టడీలోకి తీసుకున్నారు. సంగీతకు సంబంధించిన అక్రమ ఆస్తులు, బ్యాంక్ ఖాతాలు, 2.5 కిలోల బంగారు ఆభరణాలు, విలువైన డాక్యుమెంట్లు, నకిలీ ధృవపత్రాలతో పొందిన గన్, బ్యాంక్ లాకర్లలో దాచిపెట్టిన విలువైన వస్తువులు అన్నింటినీ ఇప్పటికే సీజ్ చేశారు పోలీసులు. వీటిపై కూడా సంగీతను విచారించనున్నారు. ప్రియుడు లక్ష్మణ్తో సంగీత సంబంధాలు, ఇతర దేశాల్లో స్థిరపడ్డ స్మగ్లర్లతో జరిపిన ఆర్థిక వ్యాపార లావాదేవీలు, హవాలా రూపంలో చేతులు మారిన కోట్ల రూపాయల వ్యవహారంపై సంగీతను పోలీసులు విచారించనున్నారు. చెన్నై, కోల్కతా, ముంబై, అహ్మదాబాద్ పోర్టుల నుంచి సంగీత ఎర్రచందనం స్మగ్లింగ్ దందాను ఎలా కొనసాగించింది అనే దానిపై ఆరా తీస్తున్నారు పోలీసులు. అక్రమ ఆయుధాల్ని కలుగుందనే నేరంపై కీలక ఆధారాల్ని సేకరించే పనిలో పడ్డారు. నకిలీ ధృవపత్రాలతో తుపాకీ లైసెన్స్ పొందడంపై నాగాలాండ్లోని దిమాపూర్ పోలీస్ కమిషనర్, జిల్లా కలెక్టర్ను కలిసి ఇప్పటికే వివరాల్ని సేకరించారు చిత్తూరు జిల్లా పోలీసులు. లక్ష్మణ్ కు ఇంటర్ స్టేట్స్ లో ఉన్న పలుకుబడి, బర్మాలోని టింబర్ డిపోల ద్వారా చైనాకు ఎర్రచందనం స్మగ్లింగ్ చేసిన తీరును సంగీత ద్వారా తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అంటే ఒక ముంబై పాసిబిలిటీస్ ఉన్నాయి, చెన్నై దగ్గర కనుక చెన్నై పాసిబిలిటీ, దాని తర్వాత కలకటా, ముఖ్యంగా కలకటా, చెన్నై అండ్ దెన్ ముంబై. రెడ్ శాండర్స్ కేసెస్, స్మగ్లింగ్ యాక్టివిటీ కావాల్సింది ఏంటంటే ముఖ్యంగా మీకు ఎవరైతే వైట్ శాండల్వుడ్ వర్క్ చేశారో వాళ్ళే రెడ్ శాండర్ స్మగ్లింగ్ పేపర్స్ని అవన్నీ జనరేట్ చేయడానికి, పంపించడానికి నెట్వర్క్ అవన్నీ ఉంటాయి కనుక వాళ్ళే మోస్ట్ ఆఫ్ ది నెట్వర్క్లో ఇన్వాల్వ్ అయ్యారు. గత నెల 28న కోల్కతాలో సంగీత చటర్జీని అదుపులోకి తీసుకున్నారు చిత్తూరు జిల్లా పోలీసులు. 15 రోజుల పాటు కోల్కతాలో నిఘా పెట్టిన చిత్తూరు పోలీసులు ఈ ఎర్రచందనం స్మగ్లర్ ని పట్టుకున్నారు. గతంలో ఎయిర్ హోస్టెస్ గా పనిచేసిన సంగీత ఎర్రచందనం స్మగ్లింగ్ లో ఆరితేరింది. 2014లో లక్ష్మణ్ అరెస్ట్ అయిన తర్వాత స్మగ్లింగ్ నెట్వర్క్ అంతా తానే నడిపింది సంగీత. తర్వాత లక్ష్మణ్ విడుదలైన 2016లో మళ్లీ అరెస్ట్ అయ్యాడు. విచారణలో సంగీత పేరు బయటకు రావడంతో అదే ఏడాది మే నెలలో సంగీతను అరెస్ట్ చేశారు. అయితే బెయిల్పై విడుదలైన సంగీత కోర్టు వాయిదాలకు కూడా రాకుండా తప్పించుకు తిరిగింది. ఆమెకు చెందిన పలు ఆస్తుల్ని కూడా జప్తు చేశారు. చివరకు అసలు కేడీని వలేసి పట్టుకున్నారు పోలీసులు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి ప్రముఖ దినపత్రికల్లో ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా రోహిత్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎటువంటి వార్తలు ఉన్నాయి? ముందుగా ఈనాడు దినపత్రికలో వచ్చిన వార్తలను చూద్దాం. ఈనాడు దినపత్రికలో మనకి ప్రధానంగా కనిపిస్తున్న వార్త, బసవ జయంతి ప్రారంభోత్సవంలో పాల్గొన్న మోదీ తలాక్ను రాజకీయ కోణంలో చూడొద్దు, ఈ ఆచారానికి ముగింపు చెప్పడానికి మొదలైన ప్రయత్నాలను ముస్లిం సమాజం ముందుకు తీసుకువెళ్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ వార్తను ఈనాడు ప్రధానంగా ప్రచురించింది. తలాక్ను రాజకీయ కోణంలో చూడకండి మోదీ అంటూ. మరో వార్త మనకు ప్రధానంగా కనిపిస్తోంది. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్లలో పశ్చిమ గోదావరిని బహిరంగ మల విసర్జన రహిత, పొగరహిత జిల్లాగా ప్రకటించారు. అక్కడ బహిరంగ సభలో మాట్లాడారు. ఈ వార్తను ప్రధానంగా ఆ సభలో పలు విషయాలపై మాట్లాడారు. తెల్ల రేషన్ కార్డుదారులు బియ్యం వద్దనుకుంటే అందుకు సంబంధించి దానికి ఈక్వల్ గా నగదుని ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి ప్రకటించిన వార్తను ఈనాడు ప్రచురించింది. ఆ సభలోనే మంజునాథ నివేదికను అనుసరించి కాపులకు రిజర్వేషన్లు, మే 1 నుంచి ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక కాల్ సెంటర్ అంటూ ముఖ్యమంత్రి చెప్పిన వార్తను కూడా ఈనాడు ప్రధానంగా ప్రచురించింది. అంతేకాదు ప్రతి 6 గంటలకు ఒకసారి రైళ్లలో చోరీలు జరుగుతున్నాయి. ఏపీ మీదుగా వెళ్తున్న రైళ్లలో తెగబడుతున్న దోపిడీ ముఠాలు రైల్వే పోలీసులు పక్కా కార్యాచరణతోనే అరికట్టడానికి సాధ్యమవుతుందంటూ వార్తను కూడా ప్రధానంగా ప్రచురించింది. మరో వార్త మనం ప్రధానంగా చూడొచ్చు. కళ్ళు చెదిరే నజరానా, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్కు 1285 కోట్లు, 2015 కంటే ఇది రెట్టింపు ఆదాయం, 2016 అంటూ వార్తను ఈనాడు ప్రచురించింది. అలాగే గ్రూప్ 2 ప్రధాన మెయిన్స్ వాయిదా పడే అవకాశం లేదు అంటూ కూడా ఈనాడు మరో వార్తను ప్రధానంగా ప్రచురించింది. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికను కూడా మనం నవతరం నేతలు కావాలి, అనర్గళంగా మాట్లాడగలగాలి, జనం పాజిటివ్గా ఉన్నారు, కనెక్ట్ అయ్యే నేతలే కరువయ్యారు, మోదీ బీజేపీ అన్వేషణ అంటూ ఆంధ్రజ్యోతి మరో వార్తను ప్రచురించింది. ఇక నగదు వద్దనుకుంటే, తెల్ల రేషన్ కార్డుదారులు నగదు వద్దనుకుంటే దానికి సరిపడా నగదును, బియ్యం వద్దనుకుంటే నగదును చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను కూడా ఆంధ్రజ్యోతి ప్రధానంగా ప్రచురించింది. బియ్యం వద్దనుకుంటే నగదు అంటూ. మరో వార్తను కూడా మనం చూడొచ్చు. నెల 4 నుంచి
ఏపీ సీఎం అమెరికా పర్యటన అంటూ 300 మంది సీఈఓలతో సమావేశం అంటూ మరో వార్తను చూడొచ్చు. ఇక రియల్ టైం టెక్నాలజీ, సాంకేతిక పారదర్శకత పాలన, లోకేష్ మైక్రోసాఫ్ట్ ప్రతినిధులతో సమావేశం, పార్టీ కార్యక్రమాలకు టెక్నాలజీ లంకి అంటూ మరో వార్తను కూడా మనం చూడొచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అసెంబ్లీ సీట్లను పెంచే విషయంపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కసరత్తు ముందుకు వెళ్లే కొద్దీ ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయంటూ సీట్ల పెంపు ఎలా, జిల్లా దాటొద్దు, ఒకే ఎంపీ స్థానంలో ఉండాలంటూ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఒక వార్తను ప్రచురించింది. ఇక సాక్షి దినపత్రికలో మనకి ప్రధానంగా కనిపిస్తున్న వార్తలు కల్లాల్లో కల్లోలం, రైతన్నకు కలగానే మద్దతు ధర, మిర్చి ధర దారుణంగా పతనం అంటూ వార్తను ప్రచురించింది. మరో వార్తను కూడా చూడొచ్చు. రేపల్లిలో భూపాలుడు ముఖ్య నేత తరపున మడ భూములను మడతేసేశారు అంటూ వార్తను ప్రచురించింది. అలాగే అన్నదాతకు అండగా ఉండడానికి రేపటి నుంచి జగన్ రైతు దీక్షను చేపడుతున్నారంటూ మరో వార్తను కూడా సాక్షి దినపత్రిక ప్రచురించింది. ఇవి మనకి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రముఖ దినపత్రికల్లో కనిపిస్తున్న వార్తలు. కృప, ఇక తెలంగాణ దినపత్రికలు ఏ వార్తలు కనిపిస్తున్నాయి? మనం నమస్తే తెలంగాణకి వెళదాం. నీళ్ల సారుకు లేరు, మృత్యువుతో పోరాడి తుది శ్వాస విడిచిన జలయోధుడు విద్యన్న. తీవ్రంగా కలత చెందిన సీఎం కేసీఆర్ పార్థివ దేహం వద్ద ఉద్వేగంతో కంటనీరు అనే ఒక ఐటమ్ ఉంది. అలాగే నేడు అసెంబ్లీ ప్రత్యేక భేటీ, శాసనసభ ఉదయం 11 గంటలకు, శాసన మండలి మధ్యాహ్నం 3 గంటలకు అనేది ఉంది. తర్వాత విపక్షాలకు పిచ్చి పట్టింది, మిర్చికి దేశంలోనే ఎక్కువ ధర పలుకుతోంది, ఖమ్మం మార్కెట్లోనే విపక్షాలపై మంత్రి తుమ్మల మండిపాటు అనేది ఉంది. ఇక వార్తకు వెళదాం. వార్తలో కూడా నేడు ప్రత్యేక అసెంబ్లీ, మిర్చి ఘాటుతో వేడెక్కనున్న సమావేశం, మిర్చి ధరలపై చర్చకే సిద్ధమైన కాంగ్రెస్, భూసేకరణ బిల్లుకే పరిమితమైన ప్రభుత్వం అనే ఒక ఐటమ్ ఉంది. మరోవైపు జల మేధావి విద్యన్న ఇక లేరు, ప్రభుత్వ నీటిపారుదల సలహాదారుగా విశేష సేవలందించారు విద్యాసాగర్ రావు అనే ఐటమ్ ఉంది. ఆరని మిర్చి మంటలు అనేటువంటి ఒక బ్యానర్ ఐటమ్ కూడా ఉంది. దేశంలోనే తెలంగాణ మిర్చికి అధిక ధరలు, ఖమ్మం మార్కెట్ దాడి ఘటనపై మంత్రి తుమ్మల ఫైర్ అనేది వార్తలో ఉన్నటువంటి ఐటమ్స్. ఇక నవ తెలంగాణకు వెళదాం. రైతు బిడ్డలకు పిల్లనిస్తలేరు, 35 ఏండ్లు దాటినా కాని పెండిండ్లు అని ఒక ఐటమ్ ఉంది. మరోవైపు మిర్చి రైతు ఆత్మహత్య, మరో 2 ఆత్మహత్య యత్నం అనేటువంటి ఒక ఐటమ్ కూడా ఉంది. మరోవైపు బీఎస్సీ 10 నిమిషాల్లో అనేటువంటి ఒక బ్యానర్ ఐటమ్ కూడా నవ తెలంగాణలో మనం చూడొచ్చు. చూస్తూనే ఉండండి టీవీ 9.